ముందుగా కదిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన పార్టీ నాయకులకు, అదేవిధంగా కదిరి నియోజకవర్గ ప్రజలకు కూడా కూటమి ప్రభుత్వం సంవత్సరం రోజులు పూర్తి చేసుకున్న సందర్భంలో శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారు సూపర్ సిక్స్ ఎప్పుడు చూసినా సూపర్ సిక్స్ అమలు చేయలేని ప్రభుత్వం అని చెప్పి కూటమి ప్రభుత్వాన్ని మాట్లాడుతూ ఉంది. మా కూటమి ప్రభుత్వం చేతల ప్రభుత్వం కానీ మాటల ప్రభుత్వం కాదు. చెప్పినట్టుగా సంవత్సరం లోపే సూపర్ సిక్స్ పథకాల్లో పెన్షన్ కార్యక్రమం కావచ్చు, అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేయడం కావచ్చు, మెగా డిఎస్సీని వదలడం కావచ్చు, దీపం పథకం కింద గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వడం కావచ్చు, మరి ఈరోజు తల్లికి వందనం పేరుతో చదువుకునేటువంటి పిల్లలకు 16,000 రూపాయల చొప్పున 67 లక్షల మంది విద్యార్థులకు 8,745 కోట్ల రూపాయల్ని ఈ రోజే తల్లుల ఖాతాల్లో జమ చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఇదే నెలలోనే రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో కూడా రైతులకి నిధులు వెళ్ళిపోతూ ఉన్నాం. అదేవిధంగా ఆగస్టు 15 నుంచి మహిళలకు ఏదైతే మాట తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఇచ్చిందో ఉచిత బస్సు ప్రయాణం, దాన్ని కూడా ఆగస్టు 15న మొదలుపెట్టి మహిళలకు ఆ కానుకను కూడా అందించబోతా ఉంది. అయ్యా జగన్మోహన్ రెడ్డి సందర్భంగా ఒకటే ప్రశ్నిస్తా ఉన్నాం. మీరు పెన్షన్ 1000 రూపాయలు పెంచడానికి 5 సంవత్సరాలు పట్టిందే, కానీ ఇన్ని కార్యక్రమాలు కూడా కేవలం సంవత్సరంలో కూటమి ప్రభుత్వం చేసిందంటే ఇంకా 4 సంవత్సరాలలో కూటమి ప్రభుత్వం ఈ యొక్క రాష్ట్రాన్ని సుభిక్షంగా ఒకవైపు అభివృద్ధి, మరోవైపు సంక్షేమ పథకాలు సమానంగా అన్ని ప్రాంతాలు కూడా సమగ్రాభివృద్ధి జరిగేలాగా కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. ఖచ్చితంగా చేసి అమలు తీరుతాం. మీరు ఇప్పట్లో రద్దులు తన్ని పడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. విషయం గుర్తుపెట్టుకోమని చెప్పేసి ఈ సందర్భంగా వైసీపీ పార్టీకి తెలియజేస్తూ, ఇప్పటికైనా సరే మీరు అవాంఛనీయమైనటువంటి మాటలు, తప్పుడు మాటలు ప్రజలకు చెప్పి 11 సీట్లకు దిగజారిపోయారు. ఇంకనైనా మానుకుంటే వచ్చేటువంటి కాలంలో భవిష్యత్తులో ఆ 11 అయినా మిగిలించుకుంటారు, లేదా ఏకాకిగా జగన్మోహన్ రెడ్డి అయినా మిగిలిపోతాడు. కాబట్టి మానుకోండి. అభివృద్ధిని కావాలంటే చూసి ఇంకా సలహాలు ఇవ్వండి. కూటమి ప్రభుత్వం పాటిస్తుంది. ప్రజల కోసం చేసేటువంటి అభివృద్ధి దేన్నైనా ఎవరు సలహా ఇచ్చినా, ఏ పార్టీ సలహా ఇచ్చినా కూటమి ప్రభుత్వం తీసుకుంటుందే కానీ దాన్ని వెనక్కి వేయదు. అలాంటి దారులోకి రండి. ప్రజలు కనీసం మిమ్మల్ని ఏదో గుర్తిస్తారు, అంతవరకే. మళ్ళీ గెలుపుకు ఆశ పెట్టుకోవద్దు. ఇంకా 20 ఏళ్ళైనా మీ గెలుపు మాత్రం నల్లేరు అయిపోతుంది కాబట్టి జాగ్రత్త. ఇప్పుడు ముందు వచ్చే సంవత్సరంలో కూడా అభివృద్ధి పథకాలు చూడమని చెప్పేసి వైసీపీ పార్టీకి కళ్ళు తెరుచుకోమని చెప్తున్నాం. జై హింద్, జై తెలుగుదేశం.